నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. ప్రియ భగవద్బంధువులారా, అనుభోక్తలను మేలుకొలుపుట అనే కార్యక్రమంలో ఈవేళ చిట్ట చివరి గోపిక. ఈమె చాలా చురుకైనటువంటి ఆమె, చిన్న వయస్సు. చిన్న వయసులో ఉండేటువంటి వాళ్ళకి కొంచెం చురుకుతనం ఉంటుంది, మాటకి మాట మాట్లాడతారు. మనం ఏ మాట మాట్లాడితే వాళ్ళు ఆ మాట మాట్లాడుతూ ఉంటారు, సహజం కదా. ఈవేళ గోపిక చాలా చురుకైనటువంటి ఆమె. భగవద్ అనుభవంలో కూడా మంచి దిట్ట. తన మటుకు తాను మేల్కునే ఉంది, నిద్రే పోవటం లేదు, కృష్ణానుభవాన్ని అనుభవిస్తోంది. నిన్నటి రోజున గోష్ఠిలో మన వాళ్ళంతా చాలా అందంగా పాడారు. శంగుడు చక్కరమేందు తడక్కయ్యన్ పంగయ కన్నానై పాట పాడవలసినటువంటి రీతిలో పాడితే చాలా శ్రావ్యంగా ఉంటుంది. ఏదో మనం పాడినట్టు పాడితే చాలా బాగా పాడారండి అని ఇలా దండం పెట్టారంటే ఇరించి పాడకండి అని కదా. కనుక ఆ పాడేటువంటి ఇది తెలియాలి. బాగా పాడారు గోష్ఠిలో. పంగయ కణానై, పంకజలోచనుడు, పద్మాల్లాగా ఇలా ఉన్నాయి స్వామి యొక్క నేత్రాలు. అదే మాట ఈమె తలుచుకుంటోంది. మనకేది ఇష్టమైందో అదే వినపడుతూ ఉంటుంది, ఏది నచ్చిందో కంటికి అదే కనపడుతుంది. మీకు ఎప్పుడైనా సినిమాకి వెళ్ళారనుకోండి, ఆ సినిమా బాగుంటే 2-3 రోజులు అదే సీనరీస్ జ్ఞాపకం వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎక్స్ట్రాడినరీ ఎంత బాగా తీశారు. కనుక ఆ దృశ్యము లేదంటే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు అవే జ్ఞాపకం వస్తూ ఉంటాయి కదా. ఈ గోపికకు మన వాళ్ళంతా నిన్నటి రోజున గోష్ఠిలో పాడినటువంటి ఆ పంకజముల వంటి నేత్రములు కలిగినటువంటి స్వామిని మన వాళ్ళు ఎంత బాగా పాడారు అని తాను అది ఊహించుకుంటూ అలాగా మెలుగుగానే ఉంది, సిద్ధంగానే ఉంది, కానీ రాకుండా లోపల ఉంది. వీళ్ళు మన వాళ్ళు బయట నుంచి ఎల్లే ఓ లేత చిలుక అన్నారు. ఇలంకిళియే అంటే లేత చిలుక, కిళి చిలుక, ఇళం కిళి, లేత చిలుక. ఎల్లే ఇదేమిటమ్మాయి, చిన్న వయసు వాడు ముందుగా ఉండాలి. ఏమిటో చిన్న వయసు వాళ్ళు కూడా కుర్చీల్లో కూర్చుంటారు, ఇది ఎక్కడ న్యాయం అంటే. అసలు ఆలయంలో కుర్చీలో కూర్చోవద్దు. మేము కూడా ఇలా కూర్చోవడం తప్పే చెప్పాము మేము. కాకపోతే కొంచెం కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి శారీరకంగా, అందుకని అయినా తప్పే. కొంచెం టైం ఉంది మనకి, హాయిగా మనం ప్రవచన మండపంలోకి పెడితే ఇబ్బంది లేదు, మీరు హాయిగా ఇలా కూర్చునైనా వినొచ్చు. కానీ సన్నిధిలోకి వచ్చేసరికి మాత్రం సరే అలాంటి కొంచెం పెద్దవాళ్ళకి మనం అవకాశం ఇవ్వాలి, వారి వయస్సుని మనం గమనించుకోవాలి. మనం కూడా కింద కూర్చోగలే, కలిగిన వాళ్ళని కూడా అలా కూర్చోవడం మాత్రం తప్పే, చిన్నవాళ్ళు కదా అంటూ ఇదన్నా ఏ తల్లి ఎల్లే ఇదం ఇన్న ముంగురంకుదియో
ఇంకా నిద్రపోవడం ఏంటి? పెద్దరాళ్ళే లేవాలి, చిన్నవాళ్ళు చాలా చురుకుగా ఉండాలి కదా అంటే లోపల ఉన్న అమ్మాయి చాలా చురుకు కనుక నంగైపి పోదరుగిన్నే అయ్యా వచ్చేస్తున్నానండి అన్నది. పూర్ణులారా, గోష్ఠిలో ఉండే వాళ్ళందరూ గొప్పవాళ్ళు భగవదనుభవంలో కనుక అలాంటి పెద్దవాళ్ళంతా రాగానే ఏమన్నది, పూర్ణులారా వచ్చేస్తున్నాను అన్నారు. అంటూని చిన్నతనం కదా, పెద్దవాళ్ళ దగ్గర ఎక్కువ మాట్లాడకూడదు. చెవులు గింగరాలు పుట్టేటట్లుగా అది పెద్దగా అరవకుండా వచ్చేస్తున్నాను అంటే చాలు. మళ్ళీ ఈ మాట అన్నది అనకూడదు పెద్దవాళ్ళు వాస్తవానికి. అంటే వీళ్ళు అన్నారు, వల్లై ఉన్ కట్టురైగల్ పండే ఉన్వాయరుదం. ఓమ్మ, మొదటి నుంచి నువ్వు గత్తర పిల్లవే, మాటకి మాట అనే పిల్లవు నువ్వు, మొదటి నుంచి నీ సంగతి మాకు తెలుసును అన్నారు. లోపల ఉన్నది వాళ్ళు నీ గడే మీరేవిడో నాకు తెలుసు అంటే అనేసి. పెద్దవాళ్ళని అలా అనకూడదు కదా అని మళ్ళీ వెంటనే నా నేదా నాయుడుగా, అయ్యో నిజమేనండి నేనే గత్తరిదాన్ని, మీరు కాదు. పెద్దవాళ్ళని మాటకి మాట అనకూడదు ఎట్టి పరిస్థితిలో. ఒకవేళ కాంట్బట్లు అన్నా మళ్ళీ వెంటనే క్షమించండి అంటే క్షమించండి అనే ఒక క్లాస్ ఉంది కనుక అనేద్దాం అనుకోకండి. అస్సలు పెద్దవాళ్ళకి మనం ఎదురు చెప్పనే కూడదు. వాడు చాలా అడ్డంగా మాట్లాడతారు. మేము పెద్దవాళ్ళం, మాకెక్కడ తిరుగులేదు అనేది బాగుంటుంది వాళ్ళకి. కానీ మన ఎదురు చెప్పకూడదు అని మనకో నియమం, వాళ్ళకి నియమం ఉందో లేదో మనకు తెలియదు, కానీ వాళ్ళు గట్టిగానే మాట్లాడతారు. మనం ఎప్పటికీ మాట్లాడకూడదు. మాట్లాడకూడడమే కాదండి, వాళ్ళు లేని మాట మనల్ని అన్నా మనం క్షమించండి అనాలి. అంతే, పెద్దవాళ్ళంటే అంతే. కనుక అలా అనేసింది. వల్లై నీ పోదాయి మనకెన్న వేరుడమే. ఏందండి నీ స్పెషాలిటీ ఏంటి? నీ ఇంటికి వచ్చి మేము పిలవాలన్నా పెద్దవాళ్ళం? ఏమిటి నీ స్పెషాలిటీ? లోపల ఉన్నటువంటి ఆవిడంది, పోందారు ఎల్లారు పోందారు. ఏమండి అందరూ వచ్చేసారా? లోపల నుంచే బయటికి ఇంకా రాలే అంటే అందరూ వచ్చేసారు, కావండి లెక్క పెట్టుకో. వీళ్ళు కూడా అని అందరూ వచ్చారంటే చాలు, మళ్ళీ లెక్క పెట్టుకో అనక్కర్లేదు వీళ్ళు. అయితే ఆమె బయటకు వచ్చింది. ఏంటి వేళ మన ప్రోగ్రాం అంటే వల్లానై కొన్రానై మాతారై మాతరిక వల్లానై మాయనై పాడ. ఈవేళ మనం కువలయాపీడనం అనేటువంటి ఒక ఏను సంహారం చేసినటువంటి స్వామి ఆ శ్రీకృష్ణుడు సమర్థుడు. ఆయన మాయనై ఆశ్చర్యకర జ్యేష్ఠితుడైనటువంటి స్వామిని ఈవేళ మనం పాడాలి. ఇది మన ప్రోగ్రాం. అంటే బయటకు వచ్చేసి ఈవేళ పాసురం చాలా ప్రధానమైనటువంటి పాసురం. భాగవతులు ఉండవలసినటువంటి నియమాలు చెప్పేటువంటి పాసురం. భగవద్భక్తులుగా ఉండడానికి చాలా నియమాలు ఉంటాయి. భక్తి చేయడం ప్రధానం కాదండి, నియమం చేయడమే ప్రధానం. నియమం గొప్పదా, భక్తి గొప్పదా? ఎస్. ఎప్పటిదాకా నియమం పాటించాలి? నీ లోపల స్థిరమైనటువంటి భక్తి ఏర్పడేదాకా. స్థిరమైనటువంటి భక్తి అంటే ఎలా చెప్పగలం? నష్టాన్ని కూడా లాభంగా అనుకోగలిగితే అది స్థిరం. నష్టాన్ని కూడా లాభంగా అనుకోగలిగితే అది స్థిరమైనటువంటి విశ్వాసము, భక్తి.
ఉంటుందా? నష్టాన్ని లాభంగా అనుకోగలమా? అసలు ఈ జన్మకి అలాంటి ఆలోచన మనకు వస్తుందా? అంటే నష్టం రావాలని మనమేం కోరుకుంటామేంటి? ఎదుటివాడికి నష్టం రావాలని కోరుకుంటాం, కానీ మనకి నష్టం రావాలని మనం ఎందుకు కోరుకుంటాం? అసలే కోరుకోం. కానీ అయితే ఎదుటివాడికి నష్టం రావాలని కోరుకోకపోవచ్చు, కొంత మెచ్యూరిటీ వలన అలా ఉండకపోవచ్చు, దాన్ని ఒప్పుకుంటాం. కానీ మనకి నష్టం వస్తే భరించలేని స్థితిని మాత్రం తట్టుకోలేము. అలాంటి స్థితిని మనం తట్టుకోలేము. అలా తట్టుకోగలిగితే నీకు భక్తి ఉన్నట్టు. అంటే ఒక నష్టాన్ని భరించాలి అంటే నిబ్బరత కావాలి. ఆ నిబ్బరత ఎక్కడి నుంచి వస్తుంది? భక్తిలో వస్తుంది, విశ్వాసంలో వస్తుంది. నాకు ఈవేళ ఈ నష్టం వచ్చింది అంటే భగవంతుడు నాకేదో లాభం చేయబోతున్నాడు, భగవంతుడు నన్ను దగ్గర చేర్చుకోవడానికి ఈ కష్టాన్ని నష్టాన్ని కలిగించేడు అనుకోవటము భక్తులకు ఉండవలసిన నియమం. ఈ తప్పట్లు కొట్టినంత తేలిక అది, భావన అంత తేలిక రాదు. కుంతీదేవి అడిగింది స్వామిని, కృష్ణయ్య నీకేం వరం కావాలి అని అడిగాడు స్వామి నాకెప్పుడు నిత్యము అనిత్యము కష్టాలు కలిగించవయా అంది. జగత్తులో భగవంతుడిని అలా అడిగిన వాళ్ళు ఎవరు లేరు, ఎవరు అడగం. స్వామికే ఆశ్చర్యం వేసి, ఏనంతా ఏం కష్టాలు అడుగుతున్నావు? ఇంతవరకు ఎవరు నన్ను కష్టం కావాలి అడిగినవాడు లేడే. అంటే స్వామి రేపు కష్టం వస్తుందంటే ఈవేళ మా ఇంట్లో ఉంటావు, నువ్వు ఎప్పుడు మా ఇంట్లో ఉండాలి, మమ్మల్ని అనుగ్రహించాలి అంటే మాకెప్పుడు కష్టాలు వస్తూనే ఉండాలి. అంటే వచ్చినటువంటి కష్టం పెద్దది కాదు, వచ్చినటువంటి వాడు మహానుభావుడు. ఆయన మన ఇంట ఉంటే మన నష్టమా, మన కష్టమా? మేము కూడా అప్పుడప్పుడు అనుకునేవాళ్ళం, ఏమన్నా జ్వరమో పాడో వస్తే బాగుంటుందని. ఎందుకని ఏదైనా రోగం వచ్చిందనుకో చక్కగా కొబ్బరి బొండాలు అవి ఇవి శిష్యులంతా తెచ్చిస్తూ ఉంటారు కదండి కొనుక్కోకుండానే. కనుక ఇవన్నీ ఫ్రీగా వస్తున్నాయి. పాపం అందరూ ఏమంటే స్వామి ఎలా ఉందండి, కొంచెం పర్వాలేదా, ఈ మంది వేస్తున్నా, ఇలా పలకరిస్తుంటే అదో రిలాక్సేషన్ కదండి. పోనండి ఈ రోగం పుణ్యం అంటూ కాస్త శిష్యులు గురుగారు ఉన్నారు ఇంకా భూమి మీద, వెళ్ళి పలకరించాలి, దండం పెట్టాలి, కొంచెం మన వాళ్ళకి స్పర్శ వస్తుంది కదా, ఇదేదో బాగుంది అనుకునేవాళ్ళం జ్ఞానం కలిగిన రోజుల్లో. ఇప్పుడు అది లేదనుకోండి. కనుక మనకి భగవంతుడే వచ్చేటప్పుడు అది ఒక కష్టమా అండి? కోరిందా అంటే పరమాత్మ నాకు ఏది వచ్చినా, ఏది వస్తున్నా, ఏది ఇస్తున్నా అది నాకే మంచి కోసం ఇస్తాడు. ఇది ఎంత లోతైనటువంటి ఆలోచన చేస్తే కానీ మనకు తెలియదు. కనుక అలాంటి నిబ్బరత కలిగినటువంటి వాడు, జ్ఞానం కలిగిన వాళ్ళకి ఆ నిబ్బరత ఉంటుంది. మనమైతే నీ లాభం రాగానే అబ్బా ఎంత లాభం వచ్చింది, 2023 నాకు చాలా బాగుందండి, ఎవడు అడకపోయి చెప్పేస్తాను. కొంచెం ఏదైనా అస్సలు బాగాలేదండి, మాకే కాదండి మార్కెట్ బాగాలేదండి, గవర్నమెంట్ బాగాలేదు, ఇంకా మాత్రం ఏదో సబ్జెక్ట్ అంతా మనకే తెలిసేసినట్టు మొత్తం లోకంలో ఉన్న వ్యవహారం అంతా మనమే మాట్లాడతాం. నువ్వు కష్టానికి నష్టానికి పొంగకుండా ఉండగలిగితేనే నీవు భక్తుడివి. అలాంటి వాళ్ళు గోష్ఠిలో ఉన్నారు. అందుకని నంగైమీ పూర్ణులారా, వీళ్ళకి భగవద్ అనుభవం తప్ప వేరే తెలియదు. అలాంటి వాడు ఇవేంటి పాసురానికి ఒక ప్రత్యేకత ఏమిటి అంటే 6వ పాసురం నుంచి నిన్నటిదాకా జరిగినటువంటి పాసురాల్లో కేవలం బయట వాళ్ళ మాటలే పాసురంలో చెప్పబడ్డాయి. లోపల ఆమె ఏమి సమాధానం చెప్పి ఉంది అని మన వాళ్ళు ఊహించారు. కానీ ఇవాటి పాసురంలో బయట వాళ్ళ మాటలు, లోపలి వారి మాటలు సుస్పష్టంగా పాసురంలో అమ్మ చెప్పింది. అంటే ద్విపాత్రాభినయం.
ద్విపాత్రాభినయం, 2 పాత్రలు చేసిందమ్మ. లోపలి మాటలు మాట్లాడింది, బయట వాళ్ళ మాట మాట్లాడింది. కవిత చాలా కష్టం, అలా చెప్పడం చాలా కష్టం. ఒకే పాసురం లోపల ఇలా చెప్పడం ఒక ప్రత్యేకత. అలా మనకి మొదటి దళం, 3వ దళం, 5వ దళం, 6వ దళం అంటే పాదము, 8 పాదాలతో కూడినటువంటి పాసురం కదా. ఈ పాసురంలో 1, 3, 5, 6 ఈ పంక్తులలో మాటల్ని స్పష్టంగా బయటవారి మాట చెప్పింది, లోపలి వారి మాటని కూడా అందంగా మిగతా వాక్యాల్లో చెప్పింది. ఇది భాగవతోత్తములైన వారు ఉండవలసినటువంటి రీతి. మనందరం భాగవతోత్తములమే. భాగవతోత్తములు ఎలా ఉండాలంటే పూర్ణమైనటువంటి సహనంతో ఉండాలి. సహనము అనేది ఒక ఆభరణం. శరీరంలో ఎన్నో బంగారం వేసుకుంటే ఏం ప్రయోజనం? భగవద్భక్తి లేనటువంటి వాడు బంగారపు కిరీటం పెట్టుకుంటే కూడా అది పెద్ద కట్టెల మోపు అంటారు పోతనామాచ్యులు. కిరీటం పెట్టుకుంటే ఏ ప్రయోజనం? కట్టె మోపు మోసేవాడికి కిరీటం పెట్టుకున్నవాడికి పెద్ద తేడా లేదు. కిరీటం పెట్టుకున్నవాడు భగవద్భక్తి కలిగి ఉంటే, ఈశ్వరా నాకు ఈ కిరీటాన్ని ఇచ్చావనైనా నేను ఇది మోయగలనా, దీని బాధ్యతను నేను చేయగలనా అనే జ్ఞానం కలిగి వాడు ప్రవర్తిస్తే ఆ సీట్లో కూర్చోవడానికి వాడు అర్హుడు. లేదంటే వాడు కూడా కట్టె మోపలు మోసేవాడే. కనుక ఆ భక్తి ఉన్నవాడికి సహనం ఉండాలి, ఓర్పు చాలా ఉండాలండి. ఎంత ఓర్పు ఎంత పనైనా చేస్తుంది. మీరు పాపం చాలా ఓర్పు మొత్తం మీరందరూ మా ఉపన్యాసాన్ని వింటున్నారు, శ్రద్ధగా వింటున్నారు, ఎక్కడ అసహనం లేకుండా వింటున్నారు అంటే ఓర్పు. ఇంకా మేమైతే కొంచెం టైం టు టైం చెప్తామండి. ఒక్కొక్కరికి టైం ఉండదు, అలా చెప్తూనే ఉంటారు. అలా చెప్తున్నా కూడా కొంతమంది పాప నిద్ర వస్తున్నా ఆపుకుంటూ వింటూ అలా ఉంటూ ఉంటారు. అది ఓపిక. అసలు ఎందుకు ఈయన చెప్తున్నారు, ఇంతసేపు ఏం చెప్తున్నారు, ఏముంది? మనకు అలా ఓపిక ఉండదండి. టీవీ పెడదాం, నచ్చితేనే అలా అవుతాం వెంటనే, లేదంటే ఛానల్ మారుస్తూనే ఉంటాం. అసలు వాడు పాపం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఏదో సినిమానో సీరియల్ తీసాడు కదా, ఏం చెప్పబోతున్నాడు సభ్య సమాజానికి, కొంచెం ఒక 5 నిమిషాలు చూడతా, మేము చూడమండి, మా నచ్చలే. ఎదురుగుండా ముందు వాడి మొహం నచ్చాలి, వాడి మాట్లాడే భాష నచ్చాలి, వాడి యొక్క మంచి డ్రెస్ నచ్చాలి, అన్నీ నచ్చిదే 1 నిమిషం చూస్తాం. కానీ లేదంటే ఛానల్ మారుస్తూనే ఉంటాం. ఓపిక లేకపోతే వాడు ఏం చెప్తున్నాడో మనకేం తెలుస్తుంది? భగవద్భక్తులైన వారికి ఓర్పు చాలా ఉండాలి. చాలా ఉండాలి అంటే పెద్దలు వీళ్ళు అసలు గోష్ఠిలో ఉండడానికి అర్హులా కాదా అని పరీక్ష చేస్తూనే ఉంటారు. ఆ పరీక్షలో మనం నెగ్గాలి. అలా పరీక్ష చేయడానికి ఏమా కావాలంటే లెక్కేసుకో వచ్చి, మీకోసం మేము రావాలా? అందరి కోసం పెడతారు కదా, ఆవిడ కోసం పెడితే ఏమైంది? ఆ మాట అనడంలో ఉద్దేశం ఆమె ఎదురు ఏం మాట్లాడుతుంది చూసారా. పెద్దవాళ్ళ దగ్గర ఉన్నాము అంటే ఎప్పుడు ఏదో ఒకటి. మా గురువుగారు మాకు భగవద్ విషయాన్ని చెప్పిన గురువుగారు అటొచ్చి ఇటొచ్చి ఏదో అంటూనే ఉండేవాడు. ఆయన వస్తున్నాడు అంటేనే భయం వేసేది. ఇప్పటిగా ఆయన పరమపదించే దాకా మేము అలాగే. అయితే మేము సామాన్యంగా కనపడకుండా తిరిగేవాళ్ళం. ఆయన సభకు వస్తారంటే మనం డొమ్మ కొట్టేస్తే పోతుంది వాళ్ళని. ఎందుకు ఆయన అన్నారని మనం ఫీల్ అవ్వాలి. పెద్ద ఆయన ఎదురుపడి మాట్లాడలేము. చూడండి, గురువులతోటి మహా ఇబ్బంది, పెద్దవాళ్ళతోటి చాలా సహనాన్ని పరీక్ష చేయడానికి తప్పు చేయకపోయినా నీవే చేసావు అంటారు. అంటే మనకు ఆగుతున్నారు రోషం ఎలా వచ్చేస్తుంది.
రోషం వచ్చింది అంటే నువ్వు పనికిరావు. భక్తి కేవలం నేను నామస్మరణ చేస్తాను, స్తోత్ర పారాయణ చేస్తాను, పొద్దునే లేచి చన్నీళ్ళు స్నానం చేస్తాను, నో. ఇవన్నీ ఒక నీలో ఉండే సహనాన్ని పెంచడానికి వినియోగపడేవిగా ఉండాలి, కానీ ఈ నియమాలే ప్రయోజనాన్నిచ్చేవి కావు. సహనము, ఓర్పు, క్షమ, ఎదుటివారిని క్షమించే గుణం, ఇవన్నీ ఆత్మగుణాలు. శారీరక నియమాల కంటే ఆత్మగుణాలు చాలా 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 అవసరం. ఈ పాసురం ఆ విధమైనటువంటి భాగవత నియమాలను చెప్పేటువంటి పాసురం. అందుకనే వెనువెంటనే చెప్పేసింది ఆమె, తప్పైపోయిందండి, క్షమించండి. మీరే అన్నది మళ్ళీ వెనక్కి వచ్చి క్షమాపణ కోరేది. అంటే మనం తప్పు అనేది దానికి తావివ్వకూడదు. ఎప్పుడైనా ప్రమాదవశాత్తు జరిగినా దాన్ని క్షమించు అనగలిగేటువంటి స్వరూపం ఉండాలి అంటూ భగవద్భక్తులైనటువంటి వారిలో ఉండేటువంటి ఆ భాగవత నిష్టని ఈ పాసురం సుస్పష్టంగా తెలియజేస్తూ, మనని భక్తులు అన్నారు, భాగవతోత్తములు అంటారు. భాగవతోత్తములు అంటే వీళ్ళందరూ ఎలాంటి వారు? శ్రీ మహావిష్ణువునే హృదయంలో ధరించినటువంటి ఉత్తమోత్తములు అంటూ మనకు మంచి స్థానం. ఆ స్థానానికి నిలబెట్టుకోవడానికి తగింది ఏది అంటే సహనము, క్షమ, ఓర్పు, ఇవన్నీ కూడా ఉండవలసినటువంటి లక్షణాలు. ఆ లక్షణాలని ఈవేళ పాసురంలో చెబుతాం. కోలయా పీడం అనేటువంటి ఏనుగుని సంహారం చేసినటువంటి స్వామిని ప్రార్థన చేయడం ఈవేటి గోష్ఠిలో పెద్దలు నిర్ణయం. అది కాదండి, ఇది చేద్దామండి, నో. పెద్దలు ఒక నిర్ణయాన్ని చెప్పారంటే ఆ నిర్ణయం ప్రకారం నడుచుంటా. మేము బ్రహ్మచారిగా ఉండే రోజుల్లో అప్పుడు కూడా తిరుపావై చెప్పేవారు. ఈ పుస్తకాన్ని మాకు పెద్ద ఇచ్చి స్వామి మళ్ళీ పరమపదంలో నాకు అప్పచెప్పండి అని. చాలా పెద్దవాడు. పరమపదంలో మాకు అప్పచెప్పండి ఈ పుస్తకాన్ని అంది. చూడండి, ఆమె మాకు ఈ పుస్తకం ఇచ్చి పుస్తకంలో అది చక్కగా చెప్తున్నానా లేదా అని, స్వామి మళ్ళీ నా ప్రవచనం అయిపోగానే తీసుకునేది, ఇది చెప్పలేదే అంటే దీనికి ఇలా చెప్పాను, అలా చెప్పారు, చెప్పారు, 1-4 సార్లు చదువుకోండి, అలా చెప్పేది ఆవిడ. మహాప్రేమ. మళ్ళీ ఈ పుస్తకం చూడండి, అందుకని ఈ పుస్తకం మేము వాడికేమో పరమపదం వెళ్తే ఆవిడ అడుగుతుంది, ఖచ్చితంగా అడుగుతుంది. ఇప్పుడు పరమపదంలో ఉంది ఆవిడ. అంటే పెద్దల మీద మనకు విశ్వాసం, వాళ్ళంతా అక్కడే ఉంటారు ఖచ్చితంగా. అంటే పుస్తకం అడుగుతుందో లేదో తెలియదు, కానీ ఆ మాటని మనం గౌరవించుకోవాలి కదా. అందుకని స్వామి ఈ పుస్తకం మాకు ఒకసారి ఎవరైనా కావాలంటే జిరాక్స్ తీసుకో, ఇది ఇక్కడే ఉండాలి. మమ్మల్ని ఈవేళ మేము ఇంతమందిలో కూర్చుని ఇలా ఉపన్యాసం చెప్తున్నామంటే ఆవిడ మమ్మల్ని అలా, మీరు చెప్పాలి అమ్మ, నాకు రాదమ్మా చెప్పరు, మీరు చెప్పండి మీకు వస్తుంది. టైం టు టైం, టైం పంక్చువాలిటీ కరెక్ట్గా 6:30 అంటే 6:30కి మొదలవ్వాలి. ఒకసారి అయితేనే స్వామి 6:30 మొదలుపెట్టి ఎవరు రాలి, ఆమెకు వచ్చింది కళ్ళబడి నీళ్ళు ఏడుపు. ఏమిటి అసలు ఆవిడేమిటి నన్ను శాసించడం, నేనే మహా అహంకారం, ఒకడు శాసించడేమిటి అని కళ్ళబడి నీళ్ళు వచ్చి అసలు గోష్ఠి వదిలేద్దాం అన్నంత కోపం వచ్చింది. కోపం వచ్చిన అణుచుకున్నాం. మరి ఈవేళ ఇంత సౌభాగ్యాన్ని ఇన్ని ప్రాంతాల్లో భగవద్భక్తులందరితోటి కూడి మాట్లాడుకుంటున్నాము అంటే అలాంటి పెద్దలు నియమించారు.
పెద్దల నియమాలలో మనం ప్రవర్తించామంటే మనకు తెలియకుండానే కొన్ని మంచి సద్లక్షణాలు మనకి చేరుతాయి. కనుక అలాంటి పెద్దల నియమాల్లో ఉన్నటువంటి ఆమె. పెద్దలు ఎప్పుడు చిన్నవాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఏమో అక్కడ కూర్చున్నాడు రా, పాట నేర్చుకో, నీ గొంతు చక్కగా మైక్ పెట్టుకో. నాకు రాదు. నువ్వు ఏది వాడితే అదే వస్తుంది. మైకులు కొత్తగా ఏమైనా వస్తున్నాయి ఏమిటో చాలామంది మైకు చూడగానే భయపడిపోతారు. మనం ఏది పాడితే అదే కదా వచ్చేది. కనుక భయపడకుండా పాడుతుంటే తప్పులు ఏమైనా ఉంటే పెద్దలు చెప్తుంటారు. తద్వారా మనం గోష్ఠిలో క్రమంగా ఆ పెద్దల అనుభవాన్ని మనం స్వీకరించడానికి వీలవుతుంది అంటూ ఆ నియమాన్ని పాటిస్తూ ఈవేళ వీరు కువలయాపీడం అనేటువంటి ఏనుగుని సంహారం చేసినటువంటి శ్రీకృష్ణుని పాడుతూ ఉన్నారు. శ్రీకృష్ణుడు మధురా నగరానికి అక్రూర దేవులతోటి వెళ్ళారు. ఆయన చేత కంసుడు ఆహ్వానం పంపిస్తే బలరామకృష్ణులు ఇద్దరు వెళ్ళారు. కంసుడు శ్రీకృష్ణుని ఏదో రకంగా అక్కడేదో వాతావరణాన్ని క్రియేట్ చేసి తన యొక్క భటులతోటి తాను ఏదేది ప్లాన్ చేశాడో వాళ్ళతోటి శ్రీకృష్ణుడు లేడు అని ఏదో మన రాజకీయ నాయకులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని అంటారే, అలాగా ఏదో కృష్ణుడికి జరిగిపోతే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, అలా జరగకుండా ఉంటే బాగుండేది అని ఒక మెసేజ్ మీడియాలో ఇచ్చేద్దాం అనుకున్నాడు కంసుడు. కానీ ఆయన అనుకున్నవన్నీ తిరగా అయిపోయాయి. కృష్ణుడు ఆయన చేసేటువంటి యాగం దగ్గరకు వెళుతూ ఉంటే ఓ ఏనుగుని బాగా మదించినటువంటి దాని పేరు ఏదో కువలయాపీడం అని పెట్టారు. ఆ ఏనుగుని బుసగొట్టిస్తూ ఉన్నాడు బలరామకృష్ణుల దగ్గరికి. శ్రీకృష్ణుడు ఆయనతోటి చెప్పాడు, ఏమయ్యా ఎందుకు ఆ ఏనుగుని అలాగా మా మీదకి పంపించేటట్టుగా ప్రేరణ చేస్తున్నావు? అలా వద్దు, నీవు దాన్ని వెనక్కి పంపించు. దానిని మా మీదకు ప్రేరణ చేసేటువంటి వ్యవహారం చేయకు. ఓరి కుంజరపాల మాదసగుని యుద్ధన్మధే భేంద్రమం ప్రేరేపం పనిలేదు త్రిప్పు మరణం ప్రేరేచిన నిన్ను గంభీరోగ్రాధని తుల్య ముష్టిహతులం భేదించి నేడంత గుంజేరంబుద్దు మాత్తర ద్విపముతో సిద్ధంబు యుద్ధంబున. ఏమయా దానిని మా మీదకు ప్రేరేపించకు, వెనక్కి తిప్పు. లేదు అంటే నిన్ను దానిని నా యొక్క పిడుగిలి పోటుతోటి సంహారం చేస్తాను, యమపురికి పంపిస్తాను, జాగ్రత్త. 12 సంవత్సరాల పిల్లగాడు మన శ్రీకృష్ణుడు. ఆ ఏరుగంత ఉన్నది, బొసలు కొడుతోంది, మద జలం కారుతోంది. అలాంటి మదించినటువంటి ఏనుగుని దానిని ప్రేరణ చేసేటువంటి ఈ మావటి వాడిని మీ ఇద్దరిని యమపురికి పంపిస్తాను, ఖబర్దార్ అన్నాడు స్వామి. అంటే పాపం వాడికేమి ఈయన మాట ఏం నచ్చలేదు. వాడు దానికోసం ఉన్నాడు, కంసుడు ప్రేరణ చేశాడు, నువ్వు ఏమైనా సరే ఆ పిల్లగాడి మీద ఏనుగు పంపించు, ఆ ఏనుగు తొక్కేస్తుంది, మనం ఒక్కసారి సంతాప సభ ఏర్పాటు చేద్దామని ఆయన ఆ ఏర్పాట్లో ఉన్నాడు. ఆయన కనుక మహారాజు చెప్పినట్టు చేయాలి కదా భటుడు. కృష్ణుడు ఈ మాట అన్నా కూడా అతనికి ఏమాత్రము కూడా వినపడలేదు. ఆ ఏనుగుని మావటివాడు ప్రేరణ చేసాడు. పెద్ద గాలి చేత రేగిన ప్రళయాగ్ని జ్వాల వలె ఆ మదపుటేగు ఏనుగు ఎగిరి మృత్యుదేవత వలె, కాల పురుషుని వలె, యముని వలె అది కృష్ణుని మీదకి దూకింది. రాహు తోగపట్టి లాగే
గరుడుని వలె కృష్ణ పరమాత్మ ఒక్క ఎగురి ఎగురి ఆ ఏనుగు తొండాన్ని పట్టుకొని ఇలా 100 సార్లు దూరానికి దాన్ని గిరగిరా గిరగిరా ఇలా తిప్పాడు ఆ ఏనుగుని స్వామి. ఆ ఏనుగు అవక్ర పరాక్రమంతో కృష్ణుడి మీదకి ఏమాత్రము భయపడకుండా తాడో పేడో యుద్ధమో వీర మరణమో అనేటువంటి అకుంఠితమైనటువంటి దీక్షతోటి ఆ ఏనుగు కృష్ణుడి మీద ఉరుకుతోంది. కృష్ణుడు ఏనుగుకి వ్యతిరేకమైనటువంటి దిశలో ఏమాత్రము అలసట లేకుండా ఆయన దాని మీదకి ఉరుకుతూనే ఉన్నాడు. దాని యొక్క తొండాన్ని పట్టుకుని ఇటు అటు ఇటు అటు ఒకే దిశలో తిప్పితే దాని పెద్దగా అలసట రాదని ఇలా తిప్పి మళ్ళీ వెంటనే ఇలా తిప్పుతున్నాడు. ఇలా తిప్పి దాని మీదకు ఉరికి దాని కుంభస్థలాన్ని పిడిగొడి గుర్తులతోటి బాగా కొట్టాడు. ఆ కుంభస్థలం పగిలి ముక్కలైపోయింది. దాని కుంభస్థలం నుంచి నెత్తురు కారుతుంటే లోపల నుంచి ముత్యాలు వస్తూ ఉన్నాయి. అలా దాన్ని కొడుతూ ఉన్నాడు. అది మళ్ళీ సంభాళించుకొని మళ్ళీ లేస్తోంది. ఇలా కృష్ణుడితోటి పిడిగుద్దులు బాగా తింటోంది. అది ఏదైనా సరే స్వామిని చేయాలి అని అదే గుర్తు. కృష్ణుడు భయపడకుండా దానిని ఆ ఏనుగుని శివుని బల్యము వలె ఆయన ముష్టిఘాతాలతోటి దాన్ని బాగా సముద్రంలో గానివానకి ఎలా అయితే ఓడ అటు ఇటు ఊగిపోతూ ఉంటుందో కృష్ణుడు వేసేటువంటి ముష్టిఘాతాలకు ఆ ఏనుగు ఇలా ఇలా సముద్రంలో గాలికి గనక ఓడ అటు ఇటు తిరుగుతున్నట్టుగా అలా తిరుగుతోందని మదగజం లోపించింది. నిరంతరంగా విరోధాన్ని పెంచుకుంటోంది. దాని తొండ వెళ్ళిపోతోంది. ఏమీ వెలవెలాలాడిపోయింది ఆ ఏనుగు. కాలం ద్రొక్కి సలీలుడై నగవుతో గంభీరవేంద్రాకృతిం గేలన్ భీషణ దంతముల్ వెరికి సంక్షీణంబుగా ఆముక్తి గోపాలగ్రామణి వీరమౌళిమణి ప్రాణంబులంబాపి ఆశైలేంద్రాభము ప్రాణలోభముదంచ సారగంభే గంధేభము. ఆ గోపాలుడు స్వామి శ్రీకృష్ణ పరమాత్మ వీరశిరోమణి అయినటువంటి స్వామి పర్వతం వంటి ప్రాణాల్లో భయం కలిగేటట్లుగా దాన్ని ఆ ఏనుగుని సింహంలాగా తాను గర్జిస్తూ కాలితో తొక్కి చేతితో దాని దంతాలను ఇలా పీకేడు. అది ప్రాణాలు వదిలింది. కరిదంతంబులు మూపులందు మెరయన్ ఘర్మావుల్ మోపులన్ నెరయన్ గోప కులనందమలయన్ నిత్యాహవస్తేములా హరిరాముల్ సనుదెంచి కాంచిరి బహోగ్రాడంబరా పూరితామర మర్యాది జనాంతరంగము నసన్మల్లావనీరంగము. ఆ ఏనుగు ఎప్పుడైతే అలా పడిపోయిందో దాని దంతాలను ఇలా తీసుకొని బలరామకృష్ణులిద్దరూ కూడా ఆ దంతాలను భుజాల మీద పెట్టుకొని చెమడ బిందువులు ఇలా ముఖంలో కొంచెం కారుతున్న ఎంతైనా అంత పెద్ద ఏనుగుని సంహారం చేయడం కదా. గోపకులమంతా చూస్తూ ఉండగా మల్ల రంగాన్ని చూసాడు స్వామి. దేవతలు మానవుల హృదయం కలవరపరుస్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధరంగం నుంచి అలా బయటకు వచ్చి కోలయా పీడం అనేటువంటి ఏనుగుని సంహారం చేసినటువంటి స్వామి. అలాంటి ఆ స్వామి యొక్క వీరత్వాన్ని ఈవేళ మన ఆండాడి తల్లి
పాసురంలో చెప్పింది. మాయనై ఆ కృష్ణావతారం అంతా ఆశ్చర్యమైనటువంటి గుణచేష్టితలు ఎన్నో లెక్కలేవు. ఒకరోజు బలరాముడు తోటి బాలురు అందరూ యశోదమ్మ దగ్గరకు వచ్చి, అమ్మా తమ్ముడు మట్టి తింటున్నాడు అంటే ఆమె పిలిచింది, కృష్ణయ్య కన్నయ్య రా, ఎందుకు మట్టి తింటున్నావు? నీకేం తక్కువైంది నాయన? పాలు లేవా, పెరుగు లేదా, వెన్న లేదా, నీకేం తక్కువైందని మట్టి తింటున్నావు అంటే, అమ్మా నేను మట్టి తినలేదు, అన్న నన్ను నీ చేత కొట్టించాలి అని అబద్ధం చెప్తున్నాడు, కావాలంటే నా నోరు చూసుకో, మట్టి వాసన వస్తుందేమో చూడు అంటే, నిజంగానే పాపం బలరాముడు అబద్ధం చెప్పడు. ఎంతమంది పిల్లలు వచ్చారు, వాళ్ళంతా అబద్ధం ఎందుకు చెప్తారు అనుకుని ఇలా నోరు తెరమ్మని ఇలా అంటే ఎక్కడ మట్టి తగలేదు, కనీసం మట్టి వాసన కూడా రాదు. ఇంకా ఒకవేళ మింగేసాడేమని కొంచెం నోరు తెరు అంటే అన్నాడు. ఆ నోటిని ఇలా స్వామి తెరవగానే ఒక్కసారి ఇలా గిరాగిరి పడిపోయింది ఆవిడ. ఇలా నోరు తెరవగానే 14 భువన భాండములు ఆయన యొక్క నోటిలో ఆవిడ ఒక్కసారి ఇలా దర్శనం చేసి పడిపోయింది. మళ్ళీ కాసేపటికి అమ్మాలే అని ఇలా కళ్ళు తెరవగా మళ్ళీ లేచింది. చూస్తే మామూలు పిల్లగాడు. ఏమిటి పర్వతాలు, నదులు అన్నీ ఈ భువన భాండాల్లో ఏవైతే ఉన్నాయో అన్నీ ఆయన నోట్లో కనపడ్డాయి. ఆశ్చర్యం కదా, చిన్న పిల్లవాడి నోట్లో ఇంత 14 లోకాలు కనపడటం ఆశ్చర్యం కాదా? ఆవిడ మతి తప్పింది, పడిపోయింది అలా. ఇలాంటి చేష్టితలు ఎన్నో చేసాడు. రోలికి కట్టివేసింది సన్న తాడుతోటి. కన్నీని చిరుతాంబిన కట్టున్న పణ్య పెరుమాయన్. నమ్మాళ్ళు వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. నమ్మాళ్ళు వాళ్ళు శ్రీకృష్ణుని యొక్క వైభవాన్ని చెప్తూ ఉంటే శ్రీకృష్ణుడు ఆ రోలికి కట్టబడి ఎక్కి ఏడుస్తున్న దృశ్యం మన ఆడవారికి కనపడింది. ఆడవాళ్ళు ఒక్కసారి ఇలా పడిపోయింది. జగదాధారుడైనటువంటి పరమాత్మ ఏమిటి రోటికి కట్టబడి ఎక్కెక్కి ఆడవటం ఏమిటి విస్మయం. ఇలా పడిపోయి 6 మాసాలు ఎత్తీరం అంటే మోహపడిపోవుట. మోహము ప్రేమ చేత మోహం వస్తుంది. ఇప్పటికైనా ఇన్నేళ్ళు వచ్చినా మనకిళ్ళ పిల్లవాడు పెద్ద ఇంజనీరో డాక్టరో పెద్ద హోదాలో ఉండి వాడికి కూడా 2 పిల్లలు పుట్టినా చిన్నదనంలో పిల్లవాడికి ఏదైనా ప్రమాదం వచ్చి దాని నుంచి బయటపడిన సంఘటన తల్లి తలుచుకుంటే ఇప్పుడు వెంటనే ఆవిడికి బీపీ డౌన్ అయిపోతుంది. ఎప్పుడో అయిపోయింది కదా, ఇంకా ఇప్పుడేమిటి అంటే అప్పుడండి పిల్లవాడికి కడుపు నొప్పి వచ్చి ఆ బిడ్డ ఇలా కొట్టుకుంటే తట్టుకోలేకపోయానని ఆ సన్నివేశం ఈవేళ జ్ఞాపకం వస్తే ఆనాడు పిల్లవాడు పడినటువంటి ఆ కడుపు నొప్పిని ఈనాడు తల్లి అనుభవిస్తుంది. సహజం. ఇదే మీద ప్రాక్టీస్ చేయక్కర్లేదండి. దీనికన్నా ప్రాక్టీస్ చేయాలండి. ఆనాడు తలుచుకుని ఆ దుఃఖం రా, ఆ బాధ రా అని మనం దాన్ని ఆహ్వానించాలా? నో. సన్నివేశం రాగానే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎవరికైనా. అది ప్రేమ యొక్క లక్షణం. దానికే మోహము అంటాం. అందుకని వాడిని మనం ఏమనలేము. వాడి మోహంలో పడిపోయాం కనుక వాడు చెప్పిన రకాలు తలకాయ ఇస్తూ ఉంటాం. నీకేం తెలియదమ్మా అంటాడు. నీకేం తెలియదు అనగానే వాడేదో మనకు అవార్డు ఇచ్చినట్టుగా ఫీల్ అవుతామా. వాడేదో సరే ఆయన నీ ఇష్టం, జాగ్రత్త, అంతే. అంతేగాని ఏందిరా నీ తెలిసింది, ఊరుకో, నేను చెప్పినట్టు చెయ్యి అనేటువంటిది మనకు ఉండదు. ఎందుకు ఉండదు అంటే మోహం. అంతే. ఊళ్ళో వాళ్ళందరికీ అన్నీ చెప్తాం మనం.
ఊళ్ళో వాళ్ళకి ఎన్నైనా చెప్తాం, కానీ మన పిల్లగాడికి మాత్రం మనం చెప్పలేం. పిల్లకి అంతకన్నా చెప్పలేం. అంతే. కనుక అది మోహం. అలాంటి మోహంలో పడిపోయింది ఈవిడ మాయనై. ఇలాంటి ఆశ్చర్యాలన్నీ, ఇలా స్వామి యొక్క ఆశ్చర్య చేష్టితలు మనం చెప్పుకోవడం ఆరంభం చేసామనుకోండి, మొత్తం అంతా దశమ స్కందం అంతా అయిపోతుంది మనకి కదా. అలాంటి ఆశ్చర్య చేష్టితుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి మన వాళ్ళంతా చేరి పాడారు ఈ వేళ. కాగా ఆచార్యుడు ఈ పాసురంలో చెప్పబడినటువంటి చేష్టితలు కలిగిన అద్భుతమైనటువంటి శక్తి కలిగిన వారు. కువరయా పీడ సంహర్త శ్రీకృష్ణుడు సంసారం అనేటువంటి పీడని ఆశ్రితులకు, అనాశ్రితులకు, సంబంధికులందరికీ తొలగించగలిగినటువంటి మహోన్నతమైనటువంటి శక్తి కలిగినటువంటి వారు భగవద్ రామానుజులు. వారి చరణ సంబంధం చేత సంసారం అనేటువంటి తాపం పోతుంది. మనం ఈ సంసార మండలాన్ని దాటాలంటే మన వలన కాదు. పునరపి జననం పునరపి మరణం, ఎప్పుడు చచ్చుట పుట్టుట ఇదే మనం. ఎప్పటికి ఎన్ని ఎత్తామో తెలియదు, ఇంకా ఎన్ని ఉన్నాయో. అయితే మాకు లేవండి, మేము రామానుజ వారిని ఆశ్రయించి, ఓ దట్స్ ఫైన్. ఆచార్యులను ఆశ్రయించి రామానుజ సంబంధం, శరణ సంబంధం ఉన్న వాళ్ళకి మోక్షం ఉంటుంది. ఇది మాత్రం సత్యం. సత్యం సత్యం పునఃసత్యం ఇది రాజో జగద్గురు. కనుక జగద్గురువులైనటువంటి రామానుజులను ఆశ్రయించిన వారికి, వారి సంబంధికులందరికీ మంచి రిజర్వేషన్ అన్నమాట. చూడండి, ఆ రిజర్వేషన్ అనేది అలా సాగుతూనే ఉంటుంది. దేశంలో ఒక 20 సంవత్సరాలు రిజర్వేషన్ పెట్టమని రాజ్యాంగం చెప్తే 75 ఏళ్ళైనా దాన్ని అలా కొనసాగిస్తూనే ఉన్నారు మనవాడు. ఏమో అంటే రిజర్వేషన్ ఉండాలి. ఎవరికి ఉండాలి? దీనులకు ఉండాలి, శక్తి లేని వారికి ఉండాలి, ఆపన్నులైనటువంటి వారికి అభయ హస్తంలా ఉండేట్టుగా ఉండాలి. కానీ కలెక్టర్ గారు రిజర్వేషన్లో వచ్చాడు, కలెక్టర్ గారు కొడుక్కి రిజర్వేషన్, వాడి మానవుడికి ఏమిటది? మన వ్యవస్థ అయిపోయింది అలా. ఆధ్యాత్మికంలో రిజర్వేషన్ ఎవరికి? శక్తి లేని వాడికి. అన్నీ చదవగలిగిన వాడు, చక్కగా మంచిగా చదువుకున్నవాడు కూడాని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనుకుంటే చాలు కదండి. సహస్రనామం చదివిన ఫలితం వచ్చేస్తుంది కదా, రమ అనుకుంటే వచ్చేస్తుంది కదా. కనుక నేను సహస్రనామం చదవను అంటే కుదరదు. నీకు సహస్రనామం చదవటం వచ్చు కనుక చదవలసిందే. ఆ రామ అని ఎవరనాలి? చదవటం రాని వాళ్ళు పాపం వీళ్ళంతా సహస్రనామాలు చదువుతున్నారు, మనకు ఆ చదువు రాదు కనుక మనం కూర్చొని శ్రీరామ 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 అనుకుంటే వాడు సహస్రనామం చదవటం ద్వారా వచ్చే ప్రయోజనం వాళ్ళకు వస్తుంది. లేదు, వీళ్ళందరూ బాగా చదువుతున్నారు, అది వింటూ ఉంటే దాని ప్రయోజనం వస్తుంది. యా ఈదం శృణుయా నిత్యం యస్యాపి పరికీర్తయేత్. విష్ణు సహస్రనామ పారాయణ చేసేవాడు చేస్తుంటే చదువు లేనివాడు వాడు వింటే కూడా వాడికి ప్రయోజనం. అంతే కదండి. ఇప్పుడు వింటే ప్రయోజనం ఉన్నారు కదా, ఎందుకని అవసరంగా గొంతు పెట్టుకోవడం? వాడు చదువుతూ ఉంటారు, మనం విందాం, కుదరదు. కనుక చదవగలిగిన వాడు చదవాలి, చదవలేని వాడికి ఆప్షన్. అలానే రామానుజ చరణ సంబంధికులైనటువంటి మనం వారిచ్చినటువంటి గ్రంథాలను, వాన్మయాన్ని మనం చదవాలి. చదవలేని వారు వినాలి. వీళ్ళంతా ఎంత బాగా చదువుకుంటున్నారండి మహానుభావులు అని దాంట్లో వింటే వింటూ ఉంటే అర్థమవుతుంది. నాకు అర్థం కాదండి
నన్ను విను. 100 మాటల్లో ఒక్క మాట అర్థం కాదా? కనుక వారి ఆశ్చర్య చేష్టితల వలన అజ్ఞానిని కూడా జ్ఞానం చేసేటువంటి శక్తి ఆచార్యులకి. అది మాయన్. మనం అందరం సంసారులం, కానీ మనం గుళ్ళోకి వెళ్ళాలి, ధనుర్మాసం చేయాలి, గురువుగారు చెప్పినప్పుడు వినాలి అని ఈ మాత్రం మారామంటే మనలో ఎంత మార్పు వచ్చిందండి? వచ్చిందా రాలేదా? మీరు సమాశ్రయణం కాకమునుపు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? మార్పు గమనించుకోండి. ఏమిటి నేనేమిటి మార్పు ఏమిటి? ఇదివరకైతే ఏవో గోడలు కంటించారంటే స్టిక్కర్లు అంటించుకునేవాళ్ళం అండి. ఇప్పుడు అలా కాకుండా తిరుమడి, శ్రీచూర్ణం, శ్రీమతే రామానుజాయ నమః అని ఇలా పెట్టుకున్నామంటే మిమ్మల్ని చూసి మీ అమ్మగారు మీ అమ్మమ్మ గారు మా మనవరాలు ఎంత మారిపోయిందండి, పక్క బొట్లు పెడుతోంది. ఇదివరకు ఏమిటోనండి, ఇప్పుడు మ్యాచ్ డ్రెస్సులు వేసుకోవడం, మ్యాచింగ్ గాజులు వేసుకోవడం, అన్నీ మ్యాచింగ్లే. ఇప్పుడు మనకి ఏది చేసినా అమ్మకి నచ్చుతుందా, రంగడికి నచ్చుతుందా అని మనం ఏది చేసినా వాడికి నచ్చేటట్లుగా ఉండాలి. అంటే అప్పుడేమో సమాజంతో మనం కూడా పోటీ పడాలి అనేట్టు ఉండే రోజులవి. ఇప్పుడేమో భక్తులతో పోటీ పడాలి అనేటట్టు మార్పు వచ్చిందా లేదా? ఇలాంటి మార్పు ఎవరు కలిగించారు? ఆచార్యులు కలిగించారు. కనుక ఆచార్యులు సంసారులు కూడా మోక్ష దిశ వైపు నడిపించగలిగినటువంటి ఆశ్చర్య గుణ చేష్టితులు. ఇది మాయ. కృష్ణుడి మాయ చెప్పుకున్న వాళ్ళమ్మనే మోహపరిచాడు. ఆచార్యుల మాయ సంసారం మీద వ్యామోహం ఉండే మనని ముముక్షులుగా దిద్ది మోక్ష మార్గం వైపు నడిపిస్తున్నటువంటి ఆశ్చర్య గుణ చేష్టితులు ఆచార్యులు. పూర్వంలో ఓ గురువుగారి దగ్గర చాలామంది స్టూడెంట్స్ ఉండేవారు. వాళ్ళకి చక్కగా వేదాలు, సంస్కృతం, ప్రబంధాలు అన్నీ గురువుగారు బాగా నేర్పిస్తున్నారు. ఉన్నటువంటి ఓ 40 మందిలో అందరూ బాగానే వస్తుంది. ఓ పిల్లగాడికి మాత్రం ఏమి రావట్లేదు. మొదటి రోజున ఏ పాఠంలో ఉన్నాడో 5 ఏళ్ళైనా అదే పాఠంలో ఉన్నాడు. నాలాంటి వాడు రామశబ్దమే రాదు. పాపం ఆయనకి జాలి వేసింది, ఈ పిల్లగాడు ఎలా బతుకుతాడు, ఈ పిల్లగాడికి మొదటి పాఠమే పూర్తిగా రాలేదే 4 ఏళ్ళైనా అని జాలి వేసి నానా అని ఒంటరిగా పాపం తన ఛాంబర్లో ప్రశాంతంగా కూర్చుని, అయ్యా నా మాట వినరా, నీ చదువు రావటం లేదు, కాస్త వంట చేసుకోవడం నేర్చున్నానా, ఆ వంట చేసుకుంటే హాయిగా నీ జీవితం బాగా నడుస్తుంది, మాకు అంత ప్రసాదం పెట్టిన వాడు మొత్తం, మీరు ఎంతో మంచిగా అడుగుతున్నారండి. అలాగే గురువుగారు, నాకు చదువు నిజంగానే రావటం లేదు, మీకు మంచిగా వంట చేసి పెడతాను గురువుగారు అంటే బాబు మా పిల్లగాడు ఆ వంట ఆయన దగ్గర ఆ పిల్లగాడిని అలవాటు చేస్తే అది మాత్రం డగడగా వచ్చేస్తుంది. అది వచ్చేస్తుంది. 10-15 రోజులు అయ్యేసరికి పిల్లవాడు బాగా చేస్తున్నాడండి అని అనేసరికి మంచిగా ఎంత వంటైనా నేను చేస్తా అని అలా 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 మంచి వంటల్లో ఆరితేరాడు పిల్లగాడు. ఓ రోజున ఎంతైనా గురుభక్తి ఎవరికైనా ఉంటుంది కదండి. మధ్యాహ్నం వేళ గబగబా మళ్ళీ స్నానం చేసి గురుగారికి ఏదైనా వండి పెడదాము అని ఏదో మైసూరు బజ్జీలు, ఆంధ్ర బజ్జీలు ఏవో వేసాడు పాపం. అలా వేసి గురువుగారు గ్రంథావలోకన చేసుకుంటూ ఉంటే వారి దగ్గరికి వెళ్ళాడు అని కొంచెం ప్రసాదం, ఇప్పుడు ఎందుకు నాన్న, ఇప్పుడు ఏం కావాలి, మధ్యాహ్నం పోతే కొంచెం ఏదైనా తీసుకోండి అయ్యా, ఎప్పుడో 12 గంటలకు తీసుకున్నారు అని కాస్త మంచిగా విస్తరాకులు వారికి చేసినటువంటి పదార్థం మంచిగా నీరు ఇస్తే, బాగుందిరా, వాళ్ళకు కూడా పెట్టిపోయావా, మిగతా వాళ్ళు ఉన్నారు కదా పిల్లలు అంటే, వాళ్ళకు కూడా చేశా అయ్యా, వాళ్ళకు కూడా పెడతాను అంటే వాళ్ళందరికీ ఆ చేసినటువంటి పదార్థం పెట్టాడు. వాళ్ళు బాగుంది బాగుందని తింటున్నారు. ఇంత పెద్ద పుస్తకం పెట్టి చదువుకుంటున్నారు వాళ్ళు. ఇతను అన్నీ పెట్టారు, వాళ్ళు తింటూ మాట్లాడుకుంటూ చదువుకుంటూ ఉంటే, నాయనా ఈ పుస్తకం ఏమిటి, ఏముంటుంది ఇందులో అని పిల్లగాడు అడిగాడు. అడిగితే పాపం వాడు అంత రుచిగా చేసి పెట్టాడు కదా, ఇది పలానా పుస్తకం, ఈ పుస్తకంలో ఈ విషయం ఉంటుందని చెప్పచ్చు కదా. వాళ్ళు ఇది ముసలకిసరము అంటారు దీన్ని అని చెప్పారు.
ముసలకిసలం అంటే రోకలి మొలకెత్తుట. రోకలి ఎక్కడైనా మొలకెత్తుందా? రోకలి అంటే ఏంటి? రోడ్లో వేసి దంచేది కదా. అంటే ఇప్పుడు మర్చిపోతున్నాం మనం. ఈ రోకలి మొలకెత్తుట అన్నాడు. రోకలి ఎప్పుడైనా మొలకెత్తుందా? సరే, ఇందులో ఏముందంటే నీకేంద్ర పోరా అన్నారు వాళ్ళు. ఎంతైనా కొలిక్సే కదా, నీకెందుకు పోరా, పుస్తకం పేరు అడిగావు చెప్పాము. సరే, గురువుగారి దగ్గరికి వెళ్ళి స్వామి పదార్థం ఏమైనా పుచ్చుకోవడానికి అనువుగా ఉందా అని వినయంగా అడిగాడు. బాగుందిరా ఆచక వాడు కూడా పెట్టావంటే పెట్టాను గురువుగారు, అందరూ బాగా తింటున్నారు మంచిగాని. వాళ్ళు ఏదో ఇంత పుస్తకం పెట్టుకుని వాళ్ళు చదువుతుంటే ఇదేం పుస్తకం, ఇందులో ఏముంది అంటే ముసలకెసరం, నీకెందుకు బోరా అన్నారు గురువుగారు. అలానా కూర్చున్నానా, నువ్వు వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతావు? వాళ్ళు పుస్తకం పేరు చెప్పడానికే ఇష్టపడలే. వాళ్ళు మహా అహంకారులురా. చదువు వస్తోందనేటువంటి అహంకారంలో వాళ్ళు ఉన్నారు. వాడు నిన్ను అవమానం చేశారా. రోకలి మొలకెత్తుట అంటే నీ బుద్ధికి తెలియదు, నువ్వు మొద్దోడివి అని వాళ్ళు అన్నారా. ఆ పుస్తకం పేరు అది కాదు అని పాపం గురువుగారి కళ్ళంటి నీళ్ళు వచ్చాయి. పిల్లగాడితే శ్రద్ధగా చేసి పెడుతున్నాడే, ఇతన్ని ఇంతలా అవమానం చేయవచ్చునా? బిడ్డలందరూ సమానమే కదా గురువుగారికి అని. నాన్న నువ్వు ఇక్కడ వద్దురా, వాళ్ళే వండుకుని వాళ్ళు తింటారు, వాళ్ళు తిప్పలు వాళ్ళు పడతారు. రుచిగా చేసి పెడుతూ ఉంటే ఇంతలా అవమానం చేస్తారా? నిన్ను చేసిన అవమానం నన్ను చేసినట్టుగా భావిస్తున్నారా? బిడ్డల్లో ఒకడివి నిన్ను ఇలా వాళ్ళు అన్నారే అని ఆచార్యుల వారికి చాలా బాధ కలిగి, కాశీలో వారికి తెలిసినటువంటి పండితులు ఉంటే వారికి ఉత్తరం రాసినానా, ఈ ఉత్తరం తీసుకుని గురువుగారి దగ్గరికి వెళ్ళు, నీ చదువు వస్తుందిరా, నీ చదువు రాకుండా పోదు. నేను సరిగ్గా చెప్పడం నాకు చేతగాక నీకు చదువు రాలేదు, కానీ ఖచ్చితంగా నీకు చదువు వస్తుంది నాయనా అని ఆ పిల్లగాడి శిరస్సు మీద ఆయన శ్రీహస్తాన్ని మోపి ఇలా నిమిరి జాలి కలిగింది ఆచార్యుల వారికి. ఉత్తరం రాసి ఆ రాత్రి పంపించేశారు. వెళ్ళాడు, గురువుగారికి దండం పెట్టి వెళ్ళాడు. అక్కడ కాశీలో గురువుగారికి దండం పెట్టి మా గురువుగారు ఇచ్చారండి అంటే ఆయన చదువుకుని, అయినా నువ్వు చదువుకోవడానికి వచ్చావు, ఉండు, నీకు చక్కగా చదువు చెప్తా, నీ బాగా వస్తుంది, మహానుభావుడు మీ గురువుగారు అనుగ్రహంతో రాసి పంపించాడు రా ఈ ఉత్తరం అని అంటే ఆయన దగ్గర ఉన్నాడు. ఆయన చెప్తూ ఉంటారండి అలా 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 సంవత్సరంలో ఆయనకి చాలా విషయాలు వచ్చేసాయి. అలానే ఒక 10 ఏళ్ళు ఉన్నాడు. మంచి పండితుడయ్యాడైన. ఆ పండితుడయ్యి బాగా జ్ఞానం వచ్చింది. మనం ఇంత గురువు కటాక్షంలో జ్ఞానాన్ని పొందామే, శాస్త్రాన్ని 10 సంవత్సరాల్లో చదవగలిగినటువంటి శక్తి వచ్చిందే నాకు. ఈ జీవితానికి వివాహము, భార్య, పిల్లలు, మనం సన్యాసిగా ఉండి భగవంతుని కోసం బ్రతకాలి. గ్రంథంలో ఉండేటువంటి జ్ఞానం వచ్చింది, ఆచరణాత్మకమైన జ్ఞానం వచ్చింది ఆయనకి. వచ్చి త్రిదండ సన్యాసాన్ని తీసుకున్నారు ఆయన కాశీ క్షేత్రంలో. అక్కడే ఉండి చాలా కాలం ముసలకిసలము అని ఇంత పెద్ద గ్రంథం రాశాడు ఆయన. రోకలి మొలకెత్తును, నేను మొలకెత్తలే అని ఇంత పెద్ద గ్రంథం రాసి మళ్ళీ కాశీ నుంచి నడిచి వచ్చి శ్రీరంగంలో గురువుగారి పాదాల దగ్గర పెట్టాడు ఆ పుస్తకాన్ని. అయినా మీ అనుగ్రహంతో 4 ముక్కలు నేర్చుకున్నా, మీ పాదాలకు అంకిదిద్దామని గ్రంథం రాశాను అంటే ఆయన చూసి ఆశ్చర్యపోయాడు. పుస్తకం పేరు కూడా ముసలకిసలమే అని గురువుగా అంటే రోకలేటుని మొలకెత్తది అది, కానీ ఆచార్య గడాక్షం ఉంటే అజ్ఞాని జ్ఞాని అవుతాడు. అది ఆచార్యుల అనుగ్రహం చూడండి ఎంత విశేషం. చాలా ఆశ్చర్యంగా ఉంటాయి నిజంగాని, ప్రాక్టికల్గా చాలా. పద్మజ గారు గోష్ఠిలోకి వచ్చి 1 సంవత్సరం అయింది, 2వ సంవత్సరం నుంచి ఓంగి వరహు అడర్దా ఇలా పెరిగిపోయింది అమ్మాయి. జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది?
ఆచార్య కటాక్షం. నేర్చుకోవాలి అనేటువంటి జిజ్ఞాసను కలిగించింది ఆచార్యులు. అంతకుముందు వారిని గురించి మనం మాట్లాడుకో అవసరం లేదు. పాప ఆవిడ కూడా తిరుమషి ఆళ్వార్లాగా అన్ని మతాల్లో తిరిగింది, అన్ని పూజలు చేసింది. కానీ దీంట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇదే అంటే ఒక వ్యక్తిలో ఆ మార్పు రావడానికి ఆచార్యులు కారణం. వారికి మంత్రోపదేశం చేసినటువంటి చిన్నజీయర్ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వారి మీద పడింది. ఆమె ఈవేళ దేశ విదేశాలలో వాట్సప్పుల ద్వారా మన యొక్క భగవద్ విషయాన్ని వినిపిస్తోంది అంటే శ్రీ వైష్ణవ లోకమంతా ఆనందించదగినటువంటి విషయం ఇది. ఆడవాళ్ళ మగవాళ్ళ ఇలా కొంతమంది మాట్లాడతారు. అసలు మేము ఒప్పుకోం. జ్ఞానికి ఆడ ఏమిటి మగ ఏమిటి, కులం ఉండదు, గోత్రం ఉండదు, జాతి ఉండదు, లింగభేదం ఉండదు. ఎవరైనా జ్ఞాని ఎవరైనా శిరస్సు ఉంచవలసిందే కదా. మరి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రయత్నం చేస్తే రాదు. అందరూ ప్రయత్నం చేస్తారు, అందరికి వస్తుందా? మా ఉపన్యాసాన్ని 25 మంది విన్నారు అప్పట్లో భగవద్ విషయ క్లాసులో. మరి 24 మంది రాకుండా ఒక్క ఆమె ఎలా వచ్చింది అంటే ఆచార్య కటాక్షం. కనుక ఆచార్యుడు ఎంత కటాక్షం అంటే ఎలాంటి సంసారినైనా మోక్షగామిని చేసి మోక్ష పదంలో నడిపించగలిగినటువంటి మహోన్నతమైనటువంటి మేమేమిటి త్రిదండ సన్యాసంగా ఇలా ఉండటం ఏమిటి? మా జీవితం మాకు ఆశ్చర్యం. మేము అనుకోలేదు. అనుకున్న తర్వాత మాకు భగవద్ విషయం చెప్పిన గురువుగారు మీరు సన్యాసం తీసుకునేటట్టయితే మీకు పాఠం చెప్పనున్నారు 3వ రోజునే. అవసరం లేదండి, మా అమ్మగారు చదవమన్నారు, మేము చదువుతున్నాము అంటూ 3 సంవత్సరాల్లో గ్రంథాన్ని పూర్తి చేశాం. ఈ గురువుగారు వద్దన్నారు కదా అని దాని గురించి ఆపేశాం. ఈ సన్యాసం గురించే లేదు. కానీ మళ్ళీ ఆచార్యుల యొక్క అనుగ్రహం ప్రసరించి ఏ గురువుగారు వద్దన్నారో ఆ గురువుగారే చిన్నజీయర్ స్వామి వారి దగ్గర పురుషకారం చేయడం, వారు పిలిచి మాకు త్రిదండాన్ని అనుగ్రహించడం, ఇదంతాని ఆచార్య కటాక్షం. కాకపోతే మన ప్రయత్నంతో వస్తుందా? రాదు. కనుక నీకు సన్యాసి యోగం వచ్చినా, సామ్రాజ్యాన్నేలే యోగం వచ్చినా, నీకు మంచి ఆరోగ్యం వచ్చినా, ఐశ్వర్యం వచ్చినా, ఏది నీ జీవితంలో ఉన్నతంగా నీవు అనుభవిస్తున్నావని ఆచార్యుల యొక్క కృపా ప్రసాదమే ఇది మాయనై ఆశ్చర్య కూడా చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ ఉంటే ఈ పాసరం చాలా పెద్దది, చాలా పెద్ద పాసరం. మన పెద్దల దగ్గర తప్పు చేయకపోయినా క్షమించమని ప్రార్థించేటువంటి గుణం ఉండాలి. మనకి భరతుడు మహానుభావుడు, రామాయణంలో అద్భుతమైనటువంటి పాత్ర ఆయన ఏ తప్పు తెలియని వాడు మేనమామ ఇంటి దగ్గర ఉంటూ ఆయన విద్యాభ్యాసం చేసుకుంటూ ఉండేటువంటి వాడు ఒక్కసారే రాముడు అడవులకు వెళ్ళడం, దశరథుడు కాలం చేయడం, ఇదంతా జరిగింది కదా. అందరూ భరతుడే చేసాడు, మేనమామ ఇంటి దగ్గర నుంచి రాజకీయం. ఈ మాటలు ఎప్పుడు ఉంటాయండి, ఆ రోజుల్లో కూడా ఉన్నాయి. ఇది భరతుడే చేశాడు అని. ఆయన పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. తండ్రి గారు పోవడం, అన్నగారు అడవులు వెళ్ళిపోవడం, అసలు ఏమైంది ఇదంతా ఏమి తెలియదు పాపం ఆయనకి. కానీ ఎంతైనా మరి ఆయన స్థానంలో ఉన్నవాడు కనుక దేశ ప్రజలకి సత్యాన్ని చెప్పాలి. దేశంలో ఎంతోమంది ఎన్నెన్నో రకాలు అనుకుంటూ ఉంటారు. అందులో సత్యాలు అసత్యాలు, సత్యాల కంటే అసత్యాలు ఎక్కువ అనుకుంటూ ఉంటారు. తొందరగా పాస్ ఆన్ అవుతూ ఉంటాయి. అందుకని మీడియా ముందుకు వచ్చారండి భరతుడు. ఆయన చెప్తూ ఉన్నారు, నమందరాయ నమాతులస్య దోషో నరాజ్ఞో నచ రాఘవస్య మత్పాపమేవాత్ర నిమిత్తమాసీత్ వన ప్రదేశే రఘునందనస్య. దేశ ప్రజలను ఉద్దేశించి చెప్పాడు ఆయన,
దేశ ప్రజలారా, మా తండ్రి గారు మరణించడం, అన్నగారు అడవులకు వెళ్ళటం, ఇదంతా జరిగింది. దీనికి కారణం దశరథుడు చేసేడిన చివరి సమయంలో పెద్ద కొడుక్కి అన్యాయం చేసాడు అనుకునేవాడు కొంతమంది. ఆయన కాదండి పాపం, ఆ కైకమ్మ నడిపించింది వ్యవహారం అంతా అని కొంతమంది కొంచెం డీప్గా తెలిసిన వాళ్ళు కైకమ్మ నడిపించిన మందర నడిపించింది అనేవాళ్ళు. ఇలా చాలామంది భరతుడే ఇది చేసాడు అనుకునేవాళ్ళు ఉన్నారు. సత్యం, ఎవరూ తప్పు చేయలేదయా, నేను ఒక్కడే చేశాను. రామచంద్రుడు వనానికి వెళ్ళటానికి కారణం రాముడు కూడా కాదు, నేనే. ఈ తప్పు మందరిది కాదు, కైకమ్మది కాదు, మహారాజుది కాదు, రామచంద్రుడిది కాదు, నాదే. పాప ఏం తెలియని ఆయన తప్పుని తన మీద వేసుకున్నాడంటే పరమ భాగవతోత్తముడు భరతుడు. అలా భక్తుడైనటువంటి వాడు అలా ఉండాలి.